హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు మా ఇంటికి యాంటీ టెర్మిట్ ట్రీట్మెంట్ అయితే చేయించాం మొత్తం ఇంటి అంతటికి. కారణం ఏంటంటే ఫస్ట్ 2015లో ఇంట్లోకి వచ్చే ముందే చేయించుకుందాం అనుకున్నాం. కానీ ఒకళ్ళ మీద ఆధారపడకూడదు, ఎప్పుడైనా సరే మన పని మనం చేసుకోవాలి. అలా ఆధారపడ్డాము అంటే జరిగేది మనకే నష్టం జరుగుతుంది. అప్పుడు అనుకున్నాము, కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. ఎవ్వరి మీద మనం ఆధారపడకూడదని తర్వాత తెలిసింది. ఈ కింద బెడ్రూమ్లో ఇలాగ పైన చిన్నగా రీడింగ్కి అయితే మట్టి అయితే ఏర్పడిందండి. అదైతే మేము కనుక్కున్నాం. ఎందుకంటే మా వారు ఆపరేషన్కి పైన సూట్ కేసు దింపుదామనేసి దింపేసరికి దానికి మట్టి ఉంది. తర్వాత చూస్తే అక్కడ అలా మట్టి పేరుకుంటుంది. అమ్మో ఇదేదో, ఎందుకంటే ఆ గోడకి మాకు వర్షం వెనక పీల్చుకుంది, దానివల్ల ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది. మిగిలిన ఎక్కడా కూడా లేదు. ఎందుకైనా మంచిది ఇల్లంతా ఒకసారి మనం ఈ మందు వేయించేసుకుంటే, చెదల మందు మంచిది. ఎందుకంటే 2015లో వచ్చాం, అప్పుడే ఇది 2025 వస్తుంది. 10 ఏళ్ళు అయిపోయింది కదా. అలాగా వాళ్ళని పిలిపించాం. వాళ్ళు ఏంటంటే మొత్తం ఇల్లంతా కూడా కన్నాలు పెట్టారు. అన్ని రూమ్స్లో గుమ్మాలకి మొత్తం పైన అన్నిటికీ కన్నాలు పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో సామానంతా లాగి పారేశారు. కన్నాలు పెట్టి దాంట్లో ఆ మందు అయితే కొట్టి మళ్ళీ దాన్ని వైట్ సిమెంట్లో మందు కలిపి మళ్ళీ ఆ కన్నాలన్నిటినీ కూడా పూడ్చారు. అందుకే ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి. తర్వాత అనుకుంటే ఇలాగే మనకి ఈ కష్టకాలం అయితే ఈ వయసులో మాకైతే ఏర్పడింది. పాపం మా వారికి ఆపరేషన్ అయింది కానీ చాలా పని చేశారు. తర్వాత అలిసిపోయి పడుకున్నారు. ఎంత కష్టం అనిపించిందంటే నాకు, ఎందుకంటే పిల్లల్ని పిలవడానికి లేదు. పాప ఉన్నప్పుడైనా చేయించుకున్నాం కాదు, అప్పుడు ఇది బయట తెలియలేదు. బాబుని అంటే ఏంటంటే తనకి పిల్లలకి ఆఫీసు, తన స్కూళ్ళు, పిల్లల స్కూళ్ళు, ఇవన్నీ కష్టం ఎందుకు, మనమే చేయించుకుందాం అనేసి ఇంకా మేము వాళ్ళకి కన్సల్ట్ చేసి 5000 అయితే పుచ్చుకున్నారు. మొత్తం ఇల్లంతా కూడా ఎక్కడెక్కడ ఏంటి అన్నది అన్నిటికీ హోల్స్ పెట్టి హోల్స్లో మందు అయితే వేసి తర్వాత వైట్ సిమెంట్లో కూడా మళ్ళీ మందు కలిపి పూడి చేశారు. తర్వాత ఎక్కడెక్కడ మందు పెస్టిసైడ్ చేయాలో అన్నీ మొత్తం అయితే కొట్టారు. ఆ ఇల్లంతా నానా ఇది ఇబ్బంది అయిపోయిందండి. అంతా మధ్యకి లాగేశారు. ఆ స్మెల్ పడదు. అది ఇల్లు కట్టుకునే ముందే ఇవన్నీ చేయించుకోవాలి. అప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడి నమ్ముకుంటే ఇగో ఇలాంటి కష్టాలన్నీ ఏర్పడతాయి. అందుకే ఎవరితోనూ మనం సంబంధం పెట్టుకోకూడదు, ఎవరి మాట మనం నమ్మకూడదు. చేస్తామని కలుపుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత వాళ్ళకి మొత్తం అంతా పనంతా అయిందండి. మార్నింగ్ 10:30కి వచ్చారు. ఇవన్నీ చేసుకొని వాళ్ళు వెళ్ళేసరికి 3:30, 4 అయింది. ఆ 4 అయిన తర్వాత నేనైతే చాలా మటుకు దగ్గరగా వంటిల్లు, ఈ కిచెన్ కిందనున్న మా బెడ్రూము, అవన్నీ సామాన్లు అంతే మంచాల మీద వేసినవన్నీ జరుపుకున్నాను కొంచెం. ఈ లోపల మా పనమ్మ అయితే, మా సర్వెంట్ మేడ్ అయితే శ్రీశైలం వెళ్ళిపోయింది. తనకి నాకు అవైలబిలిటీ లేదు. అందుకే చాలా మటుకు నేను క్లీన్ చేసుకొని, తర్వాత మాకు కాలనీలో ఒక ఆయన ఉంటాడు, అన్ని పనులు మాకు ప్లంబర్ పనే కాదు, సిమెంట్ పని, మొక్కలు అన్నిటికీ భిక్షపతి అని ఉంటారు. తన వైఫ్ వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. పైనంతా వాళ్ళకి ఎలాగ తోస్తే అలాగ శుభ్రంగా సర్దేశారు. పైన సామాన్ ఏం లేదు, ఎందుకంటే మేము మా పిల్లలకి బెడ్స్ అవన్నీ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు అనుకుంటాం వాళ్ళు వస్తుంటే కింద పడుకుంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, మళ్ళీ మంచాలు అవన్నీ తీసుకోవాలేమో అనుకుంటున్నాం. పైనంతా ఖాళీగానే ఉంది. అయినా కూడా సర్దడం నేనైతే కష్టంగానే ఉంది. ఒక్కదాన్ని సర్దడం ఈ వయసులో నాకు కష్టమే కదా. అందులో వాసన పడదు. నేను ఆస్తమా పేషెంట్ని. కాళ్ళు చేతులు మంట, అసలు ఆ వాసన అయితే టెరిబుల్ అండి. నేను అసలు భరించలేకపోయాం. మంటలు కాళ్ళన్నీ. పిల్లలేమో మా అబ్బాయి ఆ కోడలు వచ్చేయండి సాయంత్రం అన్నీ అలా వదిలేసంటే, అలా వదిలేసి వచ్చేస్తే ఆ తలుపులు వేసేస్తే ఇంకా ఇల్లంతా పట్టేస్తుంది. అందుకు వద్దు, అంతా క్లీన్ చేసుకొనే వస్తాం, ఫస్ట్ వీక్లో వస్తాం, కంగారు లేదు అనేసి మొత్తం అంతా ఇంట్లో సామాన్ అంతా సర్దుకొని ఆ అమ్మాయి చేత మొత్తం తుడిపించి, పాపం తను చాలా బాగా తుడిచి చేసింది. పైన అంతా తుడుచుకొని కిందకు వచ్చిందన్నమాట. పైన అయితే అసలు నేను తీలే, అసలు మరీ ఘోరంగా జరిపారు. అంటే సామాన్ లేకపోయినా కూడా పైకి వెళ్ళలేకపోయాను నేను. తర్వాత ఆ పిల్లలిద్దరు కూడా తీకండి ఆంటీ, మా మొహాలు తీకండి ఆంటీ అన్నారు. అప్పటికీ నేను చాలా మటుకు ఇగో పైనంతా పాపం వాళ్ళు ఇలాగ సర్ది పెట్టారంతా. ఎందుకంటే ఆ బెడ్స్, మాకు బెడ్రూమ్లో ఉన్న బెడ్స్ అన్నీ బాబు దగ్గర పంపించేసాం కొంపల్లి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మేము కింద పడుకోవాలి, తనకెందుకు ఇప్పుడు ఇబ్బంది, మళ్ళీ బెడ్స్ కొని దాని మీద పరుపులు కొని అవన్నీ అని. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మళ్ళీ మేము తప్పదు, కొత్తగా మళ్ళీ తీసుకోవాలి. అన్నీ పాపం పైనంతా వాళ్ళు క్లీన్ చేసి శుభ్రంగా కిందకి దిగింది అమ్మాయి. అంతా మొత్తం పైనంతా ఏం లేదులేండి, సామాన్ అంతా ఖాళీగానే ఉంది.
ఏదో కొన్ని పడేయాలనుకుంటాం, కానీ అవి ఎప్పుడు అవసరం వస్తాయి అన్నది మళ్ళీ మనం దాచుతాం. అదే నా దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్. అన్నీ పడేయని అంటాను, మళ్ళీ ఇది పనికొస్తుందేమో అని వెనక తీస్తా. ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్న తర్వాత కానీ ఇల్లు కట్టుకోకుండానే ఇలాంటి పనులన్నీ చేయించుకుంటే చాలా మంచిది. మా వారు అంటూనే ఉన్నారు, వద్దు వుడ్ వర్క్ చేయించను అని. కానీ నేను ఆస్తమా పేషెంట్, ఇంట్లోకి వచ్చాక వుడ్ వర్క్ చేయించుకుంటే ఆ దుమ్ము ధూళి నాకు పడదు కదా అని ముందే చేయించాం. 10 ఏళ్ళు అయింది కదా. ఈ వర్షానికి వెనక గోడ పీల్చుకోవడం వల్ల ఈ బెడ్రూమ్కి ఈ ఇబ్బంది అయితే వచ్చింది. మిగిలిన పైన బెడ్రూము, తర్వాత కిచెన్లో, రెండో గదిలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది, బాగానే ఉంది. అందుకు మొత్తం పోయిందని మొత్తం అంతా కూడా నేనైతే ఈ కిచెన్ ఎలాగో నాకు తోచినంత ముందు సర్దేసుకున్నాను. తర్వాత రోజు కొంచెం తీసి సర్దుకోవచ్చని అన్నీ లోపలైతే సర్దేసుకున్నాను. ఆ అమ్మాయి అయితే మొత్తం గదులన్నీ గుడ్డపెట్టి తుడిచి కాలిన్ వేసి మొత్తం అవన్నీ తుడిచిన తర్వాత ఇంకొక బెడ్రూమ్లో బెడ్స్ మీద మాత్రం కింద బెడ్రూమ్లో ఆ గదిలోకి వెళ్తేనే నాకేంటో ఒకలాగా అనిపిస్తుంది, అంత స్మెల్ ఉంది ఆ గది. అందుకు తర్వాత చేసుకుందాంలే అనేసి ఒక 1/2 అవర్ ఫ్యాన్ వేసి వదిలేశాను. తర్వాత ఈ గదేనండి మెయిన్ ఇబ్బంది వచ్చింది. ఈ గదిలోనే మీకు ముందు ఫోటో పెట్టాను కదా, ఈ మంచాల మీద అయితే ఇవన్నీ సర్దాలంటే నాకు ఏడుపు వచ్చింది. కొన్ని అయితే తీశాను కానీ ఇంకా అలా ఉన్నాయి. తర్వాత మెల్లిగా చేసుకుందాం అనేసి, కానీ అనుకున్నాను అన్నీ చేసేసి స్నానం చేస్తే హాయిగా ఉంటుందని. ఇంకా ఇలాగే మొత్తం అన్నీ సర్దుకొని అన్నిటి మీద మొత్తం బెడ్షీట్స్ కూడా మార్చుకున్నాం. కానీ అక్కడైతే పడుకోవడం అవ్వటం లేదు, అంత స్మెల్ ఉందండి ఈ గది మరీ. ఎందుకంటే ఇందులో కొంచెం ఎక్కువగా చేశారు. ఇదండి శ్రీనివాసం నుంచి నేను పార్థని. అయితే ఇంటికి మొత్తం అంతా కూడా చెదల మందైతే కొట్టించాం. వర్షాలకి గోడలు కానీ నీళ్లు పీల్చుకుంటే ఇదే ఇబ్బంది వస్తుంది. ఈ వయసులో ఇది అవసరమా అనిపించింది, కానీ తప్పదుగా, ఇల్లు పాడైపోతుంది వుడ్ వర్క్ ఉంటే. అందుకు ఎవరి మాటలు మనం వినకూడదు. మనకి ఏది తోస్తే అది మనం అప్పటికప్పుడు చేసేయాలి. ఈవేళ పని ఈవేళ చేయాలి, రేపటి పని రేపటి చేయాలి, అంతే తప్ప ఒకళ్ళ గురించి చూడకూడదు. ఉంటానండి, మీ పార్థ.